హే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు వచ్చేసినాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తోని. సో ద నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే దసరా సెలబ్రేషన్స్ ఇన్ కెనడా. దసరా ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నామో మీకు చూపిస్తా ఈ వ్లాగ్లో. సో ప్రస్తుతానికి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 2 hours డ్రైవ్ వెళ్ళాలి. సో అక్కడ మేము ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసాం అనమాట. అంటే ఇట్స్ ఎ ప్రైవేట్ కాటేజ్. సో అక్కడ నుంచి లైక్ సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. సో మెనీ థింగ్స్ జరగబోతున్నాయి. ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఏమవుతుందో నాకైతే ఇంకా క్లారిటీ లేదు. దసరా కెనడాలో ఇచ్చి పడేద్దాం డైరెక్ట్. సీ యూ దేర్. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం మనము ఎయిర్బిఎన్బి దగ్గర దాకా. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఒక 20-30 minutes డ్రైవ్ చేసినాం. ఇంకొక 1 hour 20 minutes అయితే వెళ్ళిపోతాం. అంటే ఇక్కడనైతే ఆల్మోస్ట్ పోయినట్టే అనిపిస్తుంది. 2 hours డ్రైవ్ 20 minutes డ్రైవ్ చేసి ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో ఫైనల్లీ మనము మన డెస్టినేషన్ రీచ్ అయినాం. మనం ఇక్కడికి రీచ్ అయ్యేలోపే మా ఫ్రెండ్స్ పూజ స్టార్ట్ చేసిర్రు ఆల్రెడీ. మంచిగా బొట్టు పెట్టుకున్నాం. బొట్టు పెట్టుకొని ఇంకా ఇదిగోండి ఇదే హౌస్ మేము తీసుకున్నది. అండ్ పక్కన చూడండి దీనికి చిన్న బోట్ పెట్టుకోవడానికి అదొక గరాజ్ లాగా, బోట్ గరాజ్. వావ్ వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సూపర్ కదా, మూన్ లైట్లో లేక్ షోర్లో. వావ్ 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 సూపర్. ఐ లవ్ దిస్ ప్లేస్. వావ్. ఒక చిన్న పానరోమిక్ వీడియో తీసుకుందాం వాళ్ళందరూ వచ్చేలోపు. క్రేజీ ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. అట్లా లైఫ్లో ఇట్లాంటి ఇల్లు ఒకటి తీసుకోవాలి. యా, బ్యాక్ టు అవర్ పూజ అగైన్. సో అందరు గ్యాదర్ అయ్యారు, హారతిస్తున్నారు ఇప్పుడే. ఫ్రెండ్స్ ఇంకా ఆల్రెడీ ఇది ఆయిల్ తేలిపోయింది. ఇక్కడ మటన్ అది ఉడికినా ఉడకకుండా దవడకి డైరెక్ట్ నవ్వులుడు.
వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు దసరా సెలబ్రేషన్స్లో డే 2. నిన్న నైట్ మాత్రం మటన్ కిర్రాక్ ఉంది. మేము జమ్మి చెట్టు పూజ కూడా చేసినాము. జమ్మి పూజ అయింది, అందరము జమ్మి తీసుకొని అలై బలై ఇచ్చుకున్నాం. సో నేను బేసికల్గా కరీంనగర్ ఫీల్ని ఐఎమ్ స్టిల్ మిస్సింగ్ దట్ ఫీల్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మాకు వచ్చేసి ఈరోజు ప్లాన్స్ అన్నీ ఒక కయాకింగ్ ఉంది. అంటే ఈ రెసిడెన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అంటే ఎయిర్బిఎన్బి వాళ్ళే ఇక్కడ లోకల్ నెంబర్ ఇస్తే వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళని రీచ్ అవుట్ అయితే 4 కయాక్స్ ఇచ్చిపోయారు మాకు. ఆ 4 కయాక్స్ తోటి మీ ఫ్రెండ్స్ అందరం కయాకింగ్ చేయాలి. వీఆర్ ఆల్మోస్ట్ లైక్ 15 మెంబర్స్ ఉన్నాము. ఈ 4 కయాకింగ్స్ పంచుకోవాలి అందరం కలిసి. అండ్ నేను కయాకింగ్ చేస్తూ ఉండగా మీకు మొత్తం ఇక్కడ లైక్ ఈ కవర్తా లేక్ సైడ్, అంటే లైక్ నేను వచ్చిన లొకేషన్ మీకు చెప్పలేదు కదా, 2 కిలోమీటర్స్ 2 అవర్స్ డ్రైవేలో ఉందని చెప్పినాను కదా. సో ఆ లొకేషన్ వచ్చేసి కవర్తా లేక్స్. ఈ ఎయిర్బిఎన్బి మాత్రం అస్సలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. మంచి లైక్ లేక్ సైడ్ ఉన్నది. సో ఇట్స్ ఎ రివర్ సైడ్, నాట్ ఎ లేక్ సైడ్. సో అక్కడ కొంచెం ముందటికి వెళ్తే మనకు నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తం. అంటే లైక్ కయాకింగ్ చేసేటప్పుడు ఈ రివర్ నుంచి వెళ్ళి లేక్కి కనెక్షన్ ఉన్నది. సో అండ్ ఇట్స్ ఏ క్వైట్ పీస్ఫుల్ డే టుడే. చాలా అంటే చాలా మంచిగా వామ్గా ఉంది. ప్లస్ నీళ్ళు కూడా కొంచెం చల్లనే ఉన్నాయి సార్. కొంచెం బాగానే చల్లగా ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు ఎవరు లేవకముందే మనం కయాక్స్ వచ్చేసి ఆల్రెడీ పెట్టిరు వాళ్ళు. సో ఆ కయాకులు పట్టుకొని లెట్స్ గెట్ ఇన్ టు ద లేక్ విత్ సేఫ్టీ. వాటర్ బాటిల్ ఏ డైరెస్ట్ ఏంది గంత స్పీడ్ వస్తాను. పడుతుంది బ్రో, గుద్దకు బ్రో. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.
మా దసరా సెలబ్రేషన్స్ కాయకి తోటి ఎండ్ అయిపోయినాయి. సో అందరము వెళ్తున్నాము. ఇక్కడ మధ్యలో ఒక బోట్ రేసింగ్ జరుగుతుందంటే సో వీ స్టాప్డ్ హియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వే. మేము ఆపినాం, చూడడానికి వచ్చినాము. చూస్తా ఇక్కడ ఏమన్నా ఉన్నాయో లేదో. బోట్ రేసింగ్ జరిగితే నేను మంచి వీడియో పెట్టి మీకు పంపిస్తా, చూడండి. రేసింగ్ కొంచెం సేపట్లో స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా, ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడే రెడీ అవుతున్నారు. I don't know whether they're going to race today or tomorrow. Hey friend. Hi. How are you? Yeah, I'm doing good. Are they going to race today or not for... సో నేను అక్కడ ఉన్న ఒక అతను అడిగిన, ఈరోజు రేసింగ్ ఏమన్నా ఉందా, బోట్ రేసింగ్ అని అడిగితే అతను రేసింగ్ టైప్ అయితే ఏం లేదు కానీ సో వాళ్ళందరూ వాళ్ళ ఓన్ బోట్స్ తీసుకొని ఎక్కడో దగ్గరలో ఉన్న ఐలాండ్కి వెళ్తారంట. సో అక్కడ దే విల్ గ్యాదర్ అందరూ లైక్ అక్కడ ఎవరైతే ఆ బోట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి దే విల్ హ్యావ్ సమ్ పార్టీ ఆర్ లైక్ ఫన్ కైండ్ ఆఫ్ థింగ్. అంతే అయిపోయిండు. ఆ రేసింగ్ టైప్ ఏమి ఉండదు. అందరూ దే విల్ జస్ట్ షో ఆఫ్ లైక్ దేర్ బోట్స్ అని చెప్పిండు. అంటే పెద్ద పెద్ద నాయిస్ చేసుకుంటూ అట్లా. బోట్స్కి కూడా ఎగ్జాస్ట్ నాయిస్ ఉంటుంది, జస్ట్ లైక్ సూపర్ కార్స్ డస్ హ్యావ్. సో అట్లా చెప్పిండు అతను. అలాంటిది ఒకటి జరుగుతుంది, అంటే అట్లా జస్ట్ షో ఆఫ్ చేస్తారు. ఇట్స్ అ షో ఆఫ్ డ్రిల్ అన్నట్టు చెప్పిండు. అందుకే వీ స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఇంకొన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. అండ్ నేను కూడా కెనడాలో లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుందో, కెనడాలో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని నేను మీకు నా వ్లాగ్ రూపంలో చూపిస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.